హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్షితాస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని. అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం ఈరోజు వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్. ఇంకా టిఫిన్స్ అయిపోయిన తర్వాత లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ చేసే ముందు ఇంకా ఫంక్షన్కి కూడా రెడీ కావాలి. లంచ్ టైంలో ఫంక్షన్ ఉంది. ఫంక్షన్కి ముందు ఫస్ట్ ఇంట్లో వంట చేసి పిల్లలకి ఇంకా మా ఆయనకి వంట చేసి వెళ్ళాలి ఫంక్షన్కి. మా ఇంటి దగ్గరే ఉంది శ్రీమంతం ఫంక్షన్, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో. అయితే నేను లంచ్కి వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నాను, ఇంకా బీరకాయ రొయ్యలు సపరేట్ చేస్తున్నాను. అయితే చికెన్ కర్రీకి నేను ఎట్లా చేస్తాను అనేది ఈ వీడియోలో కొంచెం చూపిస్తాను. నేను చెప్తాను ఎట్లా చేయాలి. చికెన్ కర్రీ టేస్టీగా రావాలంటే నేను చేసే పద్ధతిలో మీకు చూపిస్తాను. గ్రేవీ ఎలా వస్తే బాగుంటుందని. ఫస్ట్ నేను ఉల్లిగడ్డ నూనెలో ఫ్రై చేసుకోవాలి. మంచిగా నూనెలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు కూడా ఫ్రై చేయాలి, ఒక 5 minutes అట్లా మగ్గాల టమాటా. అవి రెండు చల్లగా అయినాక పేస్ట్ చేసి పెట్టాలి. కొంచెం కాజు కూడా వేయొచ్చు ఆ పేస్ట్ చేసేటప్పుడు, చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ. ఇంకో బీరకాయ కర్రీకి ఈ బీరకాయలు రెడీ చేసుకున్నా. ఈ కర్రీ మా కోసమే. నాకు చికెన్ తినాలనిపించకపోతే ఇట్లా ఏదైనా వెజిటేబుల్స్ వండుకుంటాను. ఆ వెజిటేబుల్సే కాకుండా అందులో డ్రై రొయ్యలు, ఎండు రొయ్యలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ, మెంతం, ఎండు రొయ్యలు. అయితే చికెన్ కర్రీ అయితే పిల్లల కోసం చేసేస్తున్నాను. ఫస్ట్ సండే వస్తే చికెన్ కోసం చూస్తారు కదా పిల్లలు, అందుకే పిల్లల కోసం చికెన్ కర్రీ చేస్తున్నాను. 1/2 kg చికెన్ తెచ్చి 1/2 kgకి తగ్గంత గ్రేవీ తయారు చేయాలి ఫస్ట్. అది గ్రేవీ రెడీ అయినాక చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది. ఆయిల్ ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే చికెన్లోనే ఆయిల్ వస్తుంది కాబట్టి. చికెన్ కూడా చాలా తక్కువ తింటేనే మంచిది, పిల్లలకైనా సరే ఎవరైనా సరే. అయితే రైతు బజార్కి వెళ్ళినప్పుడు అల్లం ఎల్లిగడ్డ తెచ్చినాను. అది పేస్ట్ ఉంటేనే నాకు ఏదైనా వంట చేయాలనిపిస్తుంది. పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అసలు వంటనే చేయాలనిపించదు. ఆ పేస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఆస్తికి ఇక్కడ కూర్చుండు. పొద్దున్న నేను 7:30కి పాలు పోసి ఇచ్చిన, అందులో అటుకులు వేసి ఇచ్చిన తినమని. ఎంతసేపు చేసిండంటే 8:30 వరకు తిన్నాడు. గంట సేపు తింటాడు ఏదైనా సరే. కొంచెం తింటుంటే టీవీ చూస్తాడు. హాలిడే కాబట్టి 10 o'clockకి లేస్తా అని చెప్పినోడు పొద్దున్నే 6 o'clockకి లేచి కూర్చుండు. సండే కాబట్టి స్కూల్ టైంలో అయితే అస్సలే లేవడానికి సతాయిస్తాడు. ఇంకా ఎండు రొయ్యలు అని చెప్పిన కదా, ఇవే బీరకాయ ఎండు రొయ్యలు, చిన్న మెంతం వేసి వండితే టేస్ట్ చాలా బాగా అవుతుంది బీరకాయ కూర. ఇది చూడండి, ఇట్లా చేస్తాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అన్నం ఎక్కువ తినాలనిపిస్తుంది. పిల్లల కోసం చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఇట్లా ఫస్ట్ నూనెలో చికెన్ నేను కడిగి మసాలాలన్నీ కలిపి పెట్టేసుకున్నా, ముక్కకి పట్టుకోవాలని చెప్పి మసాలా. అయితే ఆ మసాలా 1/2 hour నేను నానబెట్టిన మసాలా కలిపి నూనెలో ఫ్రై చేస్తున్నా ఆ చికెన్. ఇప్పుడు బీరకాయ కూర కూడా రెడీ అయిపోయింది. ఇట్లా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఎండు రొయ్యలు కూడా మంచిగా కడిగి వాటి కాళ్ళు ఇంకా తోకలు ఉంటాయి కదా, అవి తీసేసి నూనెలో ఫ్రై చేసి బీరకాయలు వేసి కొంచెం సేపు 2 minutes 3 minutes ఉడకబెట్టాలి బీరకాయ రొయ్యలు. ఇంకా చికెన్ కర్రీ గ్రేవీ ఇట్లా అయింది చూడండి, ఎంత బాగా అయిందో. ఇట్లా చేస్తే రోటీలో కూడా తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు. ఈ 1/2 kg చికెన్లో ఇంత గ్రేవీ పెడితే ఆ గ్రేవీ కూడా టేస్ట్ అయ్యేలాగా చేసుకుంటే ఒక 5-6 తినొచ్చు ఈ చికెన్ కర్రీ. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకేంటంటే లాస్ట్ కొత్తిమీర వేసేసినాను. ఇంకా పిల్లలకి ఇది సరిపోతుంది, తింటారు. ఇంకా మిగులుతుంది కూడా. ఇంకా 2 days కూడా ఉంటుంది మా ఇంట్లో ఇదే కర్రీ. తిన్నరు ఎక్కువ, గ్రేవీ తింటారు. ఇంకా శ్రీమంతం ఫంక్షన్ అని చెప్పినాను కదా, ఫంక్షన్కి వచ్చినాను. ఇంట్లో వంట అంతా కంప్లీట్ చేసి పిల్లల కోసం వచ్చి ఇంకా వాళ్ళని కలిసి కొంచెం లంచ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత నేను చికెన్ పచ్చడి పెట్టడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్ పచ్చడి కోసం ఫస్ట్ చికెన్ కడిగి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అయితే దానికంటే ముందు మసాలా నేను రెడీ చేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర ఇంకా మెంతులు వేసి మసాలా తయారు చేసుకున్నాను. కొంచెం పట్ట, లవంగ, ఇలాచి,
ఆ చికెన్కి నేను 1.5 kg చికెన్ తీసుకున్నా కాబట్టి దానికి తగ్గ క్వాంటిటీ తీసుకోండి. మసాలాకి ప్రిపేర్ చేయడానికి డ్రై రోస్ట్ చేయాలన్నమాట. అవి డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లగైనాక నేను పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే డ్రై రోస్ట్ చేస్తున్న చికెన్ చూడండి, ఇట్లా డ్రై రోస్ట్ చేయాలా, నీళ్ళన్నీ ఇంకిపోవాలి. ఫస్ట్ ఇంకిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా చూపిస్తాను ఎట్లా ఫ్రై చేసుకోవాలనేది. డ్రై రోస్ట్ అయిపోయింది అంతా చికెన్. నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది చూడండి. నేను వీడియోలో ఆఫ్ చూపిస్తున్నాను కాబట్టి క్లియర్గా చెప్తున్నాను మీకు ఎట్లా చేయాలనేది. చూడండి, డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇట్లా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి మంచిగా. డీప్ ఫ్రై కూడా ఎట్లా చేయాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, మరీ మాడగొట్టొద్దు, క్రంచీ కావద్దు పీసెస్. అట్లా అని ఉడకకపోతే కూడా పచ్చడి పాడైపోతుంది. అందుకే డ్రై రోస్ట్ చేసుకుంటే అందులో వాటర్ ఉండదు, డ్రై అయిపోతుంది చికెన్ పీసెస్ కాబట్టి పసుపు వేసి నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్లో వేస్తే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, చాలాసేపు పట్టదు ఫ్రై కావడానికి. లాస్ట్లో చూడండి పచ్చడి ఇట్లా చేసేసినాను నేను. ప్రాసెస్ వచ్చి నేను కుకింగ్ వీడియోలో పెడతాను చికెన్ పచ్చడి ఎట్లా చేయాలనేది. మీరు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు మరిన్ని వీడియోస్ నేను పెడతానే ఉంటాను, మీరు చూస్తూనే ఉండాలి. మాకు కూడా సబ్స్క్రైబ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది మా ఛానల్ని. ఇట్లానే మా ఛానల్ని చూస్తూ ఉండండి. వ్యూస్ కూడా రావాలి కదా, వ్యూస్ రావట్లేదు. వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. మా వీడియోస్ బాగుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చికెన్ పచ్చడి వీడియో కూడా పెట్టబోతాను తొందరలోనే. డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా చూడండి పచ్చడి ఇలా చేసుకోవాలి. కారం మాత్రం నేను ఇంట్లో పట్టించిన కారమే ఉంది, అదే కారం వాడినాను. ఆయిల్ కూడా మనకు 1.5 kgకి 1/2 kgకి కొంచెం ఎక్కువనే ఆయిల్ వాడినాను. కానీ లాస్ట్లో చికెన్ పచ్చడి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం పచ్చడి చల్లగా అయినాక వేడి మీద నిమ్మకాయ లెమన్ జ్యూస్ పోయొద్దు. అయితే నేను పచ్చడి వేడి తగ్గినాకనే చల్లగా అయినాక నేను నిమ్మకాయ జ్యూస్ అందులో పిండుతున్నాను. ఎందుకంటే టేస్ట్ రావడానికి చికెన్ పచ్చడి. ఆ చికెన్ పచ్చడి టేస్ట్ ఎట్లా వస్తుందంటే కారంగా పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మసాలా ఫ్లేవరు చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి. అయితే పిల్లలకి చాలా నచ్చింది. కాకపోతే స్పైసీ బాగా అయింది. 2-3 డేస్లో అది మాగి కొంచెం టేస్ట్ కరెక్ట్ సరిపోతుంది. కారం అయితే ఉండాలి, దేంట్లో అయినా సరే కారం ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్లలో. అయితే నేను పచ్చడి కూడా చాలా స్పైసీగా చేసిన, నచ్చింది. అప్పుడప్పుడు తినొచ్చు, డైలీ తింటే మాత్రం అయిపోయినట్టే, ఇంకా గోవిందా. అందుకే అప్పుడప్పుడు తింటేనే బాగుంటుంది పచ్చడి. పప్పుచారులోకి ఇంకా పెరుగులోకి అట్లయితేనే టేస్టీగా ఉంటుంది, తినగలం. అప్పుడప్పుడు డైలీ తినేస్తే ఇంకా అంతే, ఇంకా కడుపు మండిపోతుంది, చాలా డేంజర్. పచ్చళ్ళు ఏవైనా చూసే తినాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.